హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము ఆనియన్ పచ్చిమిర్చి ఎగ్గు కారం చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి. చాలా తొందరగా అయిపోతుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. 4 ఎగ్స్ తీసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నానండి. పీల్ చేసుకొని అల్లం ముక్క తీసుకున్నాను. తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం తక్కువగా ఉందండి కాబట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను నేను. ఉప్పు తీసుకొని తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత అల్లంని పీల్ చేసుకొని కడిగి పెట్టుకొని వేసుకోండి. దాన్ని మిక్సీ పట్టుకోండి, కచ్చపెచ్చగా పట్టుకోండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మళ్ళీ వేసుకొని కచ్చపెచ్చగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోండి. తర్వాత మినపప్పు వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవి ఒకసారి కలుపుకొని మనము మిక్స్ చేసుకున్నాం కదండి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని అడుగంటకుంటూ ఉండకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత నేను చూపించిన విధంగా కొంచెం కారంని అలానే ఎగ్గు ఇలా కొట్టి వేసుకోండి. అలా వేసుకుంటే ఎగ్గు మంచిగా ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఎగ్స్ కొట్టేశాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాత మగ్గిపోయాక ఇలా కలుపుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లోనే మగ్గించుకోండి. అడుగంటుతుందండి, అడుగంటకుండా కలుపుకోండి అప్పుడప్పుడు. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది చూడండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి